హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాము. వెల్కమ్ టు ప్రో ద కింగ్ ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే మేము లోన్ వుల్ఫ్ ఆడుతున్నాము. లోన్ వుల్ఫ్ డ్యూ యాక్టివ్ స్కిల్స్. సో స్టార్ట్ చేద్దాం. సో వెళ్ళిపోయాం గాయస్. చూద్దాం ఈ మ్యాచ్ ఎలా ఉండిద్దో. గాయస్ నేను చెప్పడం మర్చిపోయాను, వీడే మా ఫ్రెండ్, తిన పేరు మస్ట్. మనం ఇవాళ తినతో పాటు ఆడుతున్నాం గాయస్. సో ఆడదాము. డెజర్ట్ తీసారు గాయస్. సో ఇప్పుడు డెజర్ట్తో ఆడాలి, డెజర్ట్ ఈగల్తో ఆడాలి గాయస్. చూద్దాం ఎలా ఆడాలో. సో స్టార్ట్ గాయస్. ఇది వన్ ట్యాప్ గన్ కాబట్టి కొంచెం కష్టంగా ఉండిద్ది గాయస్. ఎందుకంటే గాయస్ నాకు వన్ ట్యాప్తో అంత బాగా ఆడలేను గాయస్. గాయస్ ఓడిపోయాను గాయస్. మా తమ్ముడు ఇప్పుడు ఆడుతున్నాడు. చెప్పాను కదా గాయస్, మేము అంత బాగా ఆడం గాయస్. మేము అంత పెద్ద ప్రో ప్లేయర్స్ కాదు, అంత న్యూ ప్లేయర్స్ కూడా కాదు గాయస్. సో మేము మామూలుగా ఆడతాము. సో ఇలానే ఆడతాం గాయస్ మేము. సో ఈ మ్యాచ్ అన్న ఎలా ఆడాలి చూడాలి. కొట్టేసారు గాయస్. మా తమ్ముడు ఆడుతున్నాడు, చూద్దాం మా తమ్ముడు ఎలా ఆడతాడో. సో గాయస్ వన్ టాప్ కొట్టాడు, ఇంకోడు ఉన్నాడు. ఓ గాయస్ కొట్టేశాడు గాయస్. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ గన్ ఎవరంటే గన్స్ తీసేది నేనే గాయస్. సో ఇప్పుడు నేను గోర్జా తీస్తాను గాయస్. ఇంకా గోర్జా ఇంకో గోర్జా తీసుకుంటా గాయస్. రెండు గోర్జాలే తీసుకుంటా గాయస్. రెండు గోర్జాలు ఏంటంటే గోర్జా నాకు గన్ స్కిన్ ఉంది గాయస్, ఈజీ కొట్టవచ్చు. ఈజీ కొట్టచ్చు గాయస్ గ్రోజాతో, అందుకే గాయస్. సో ఇప్పుడు గ్రోజాతోనే ఆడాలి, గ్రోజాతోనే ఆడదాం. ఓ కొట్టేశారు గాయస్. నేను వాడు అక్కడ ఉన్నాడని చూసుకోలేదు గాయస్. సో గాయస్ చూసారు కదా, మా తమ్ముడు కూడా అంత బాగా ఆడట్లేదు. ఈ మ్యాచ్ మేము గెలుస్తామో ఓడిపోతాం మాకు తెలియదు గాయస్. మ్యాక్సిమం ఓడిపోతాం అనుకుంటా. నేను మీకు ముందే చెప్పాను మేము ప్రో ప్లేయర్స్ కాదు అని. సో గాయస్ నేను ఒక్కడిని బాగానే కొడుతున్నాను కానీ సెకండ్ అతన్ని కొట్టలేకపోతున్నాను గాయస్. రోజు వాళ్ళని కొట్టేస్తున్నాను. సో కొట్టేస్తాను గాయస్. ఈసారి వాడు కదలట్లేదు, చూసారు కదా గాయస్. ఈసారి గన్ ఎవరు, వాళ్ళ మ్యానే, ఓపోనెంట్ టీం వాళ్ళే. సో చూద్దాం గాయస్. సో కొట్టేశారు గాయస్. అంటే లాంగ్ రేంజ్ గన్స్తో దగ్గర నుంచి కొట్టడం ఈజీ కాదు గాయస్. చూసుకో వెనకమాల బ్యాక్ సైడ్ చూడండి గాయస్ ఎలా ఆడుతున్నాడు. సో ఒకరిని చంపేశాను గాయస్. ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా చనిపోయాడులే గాయస్. సో గాయస్ మేము గెలుస్తాం గెలవమో తెలియదు గాయస్.
మ్యాక్సిమం నాకైతే నమ్మకం లేదు గాయ్స్, గెలుస్తామో గెలవమో. సో మంచి గన్స్ ఇస్తే మా తమ్ముడేనా సెలెక్ట్ చేసేది. సో థామ్సన్ సెలెక్ట్ చేశాడు గాయ్స్. థామ్సన్తో ఎలా ఆడతాము? గాయ్స్ కొట్టేసాను గాయ్స్. ఈసారి అన్న గెలవాలి గాయ్స్, చూసుకొని ఆడదాం. సో ఇద్దరికి 4x4 ఉన్నాయి గాయ్స్. ఇప్పుడు చూడాలి ఎలా ఆడుతాము. సో నేను ఎవరి ఫేవరెట్ గన్స్ వాళ్ళు తీసుకోవచ్చు గాయ్స్. మా తమ్ముడు అయితే ఆ కాంబినేషన్ తీసుకున్నాడు, నేనైతే ఈ కాంబినేషన్ తీసుకున్నా. మీరు చూసారు కదా గాయ్స్, నా గ్రోజా గన్కి స్కిన్ ఉంది గాయ్స్. నేను కొట్టేశారు గాయ్స్. ఇంకోడు ఉన్నాడు. ఓ గాయ్స్ ఓడిపోయాం గాయ్స్. ఓ మ్యాన్, షిట్ మ్యాన్. సో గాయ్స్ చూసారు కదా, ఓడిపోయాము. ఓకే గాయ్స్. సో గాయ్స్ నాకైతే ఇప్పుడు రూమ్ ఆడాలనిపిస్తుంది గాయ్స్. సో రూమ్ ఆడదాం. ఫ్రీ ఫైర్ వాళ్ళు మనకి ఫ్రీ రూమ్ కార్డ్స్ ఇస్తున్నారు. దాంతో 12 అవర్స్లో ఇన్ఫినిటీ టైమ్స్ ఆడొచ్చు. సో నేను కార్డ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కస్టమ్స్లోకి వెళ్ళి రూమ్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి గాయ్స్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వేరే వాళ్ళు మన దాంట్లోకి జాయిన్ అవ్వడానికి ఉండదు. సో అందుకే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఓన్లీ సోలో టీమ్స్ గాయ్స్. క్లాష్ కూడా గాయ్స్ రౌండ్స్ 13 రౌండ్స్ పెడుతున్నాను. 13 వద్దులేండి గాయ్స్, 5 రౌండ్స్ పెడతాను గాయ్స్. డిఫాల్ట్ కాయిన్స్ 9950 పెడుతున్నాను గాయ్స్. లిమిటెడ్ అమౌ అయితే కాదు గాయ్స్. ఇంకా నైట్ టైం పెడతాను గాయ్స్. సో కన్ఫర్మ్ గాయ్స్. గాయ్స్ రూమ్ అయితే అలా పెట్టాలి గాయ్స్, కానీ నా రూమ్ కార్డ్ ఉన్నా సరే రూమ్ కార్డ్ లేదు అని చూపిస్తుంది గాయ్స్. సో ఇప్పుడు నేను వేరే ఫోన్లో నుంచి, మా ఫ్రెండ్ ఫోన్లో నుంచి రూమ్ పెడుతున్నాను గాయ్స్. సో చూసారు కదా, మా ఫ్రెండ్ లెఫ్ట్ అయిపోయాడు. సో నేను లెఫ్ట్ అవుతున్నాను. సో గాయ్స్ చూడండి, ఇప్పుడు నేను రూమ్ పెడతాను. 1 minute వెయిట్ చేయండి గాయ్స్. తొందరగా గేమ్ పెట్టేస్తాను గాయ్స్. నేను 7 రౌండ్స్ పెడతాను గాయ్స్. సో ఇందాక ఏమేమి పెట్టానో ఇప్పుడు కూడా అదే పెడుతున్నాను గాయ్స్. నైట్ టైం కన్ఫర్మ్. సో మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను గాయ్స్. ఇప్పుడు నాకు నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాను. చూసాను కదా గాయ్స్, ఇప్పుడు చూడండి మేము ఇప్పుడు వెళ్ళిపోయాము. సో మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. మ్యాచ్ స్టార్ట్ చేశాను గాయ్స్. ఇప్పుడు ఆడదాము. మా ఫ్రెండ్ వర్సెస్ నేను గాయ్స్. ఇప్పుడు మేమిద్దరం ఎలా ఆడతాం చూద్దాం. మీరు చూసి చెప్పండి గాయ్స్, మా తమ్ముడు నాకన్నా బాగా ఆడుతున్నాడు లేదా నేను మా తమ్ముడు కన్నా బాగా ఆడుతున్నాను. మీరే చూసి చెప్పండి గాయ్స్. సో గాయ్స్ గన్స్ వచ్చేసినాయి గాయ్స్. ఇప్పుడు మంచి గన్స్ పెట్టుకుందాం. సో నేను AWMY పెట్టుకుంటున్నాను. ఇంకా నేను చూస్తున్నారు కదా, MP40 పెట్టుకుంటున్నాను. సో ఈ గన్స్తోనే ఇప్పుడు మేము
ఫైట్ చేయబోతున్నాం. మనకి మన హెల్త్ ఎంత ఇంపార్టెంటో ప్రొటెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ గైస్. ప్రొటెక్షన్ లేకుండా ఆడితే మనం చనిపోయే ఛాన్స్ ఈజీగా ఉండిద్ది గైస్. వేరే వాళ్ళు మనల్ని ఈజీగా తొందరగా కొట్టవచ్చు అని అంటున్నాను గైస్. నేను గైస్ ఇప్పుడు నేను మా తమ్ముడిని చంపుతాను. మా తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు గైస్. సో నేను మా తమ్ముడిని కొడతాను గాయస్. ఇప్పుడు చూసారు కదా గాయస్, దొంగ చూసారు కదా గాయస్. వెనకాల నుంచి వచ్చి కొట్టేద్దామని చూశాడు. నేను చూశాను గాయస్ వాడిని. నేను అనుకున్నాను వెనకమాల బ్యాక్ సైడ్ నుంచి వస్తాడు అనుకున్నాను. వెనకమాల బ్యాక్ సైడ్ నుంచి వస్తాడని నేను ముందే అనుకున్నా గాయస్. సో అందుకే నేను అప్పుడప్పుడు వెనక్కి చూస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఈజీగా చంపేస్తాను కదా గాయస్. సో గాయస్ నా ట్రిక్ ఏంటంటే ఒక లాంగ్ రేంజ్ గన్ను ఇంకా ఒక మామూలు గన్ను నార్మల్ గన్ పెట్టుకుంటే మనం గెలిచే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. నేను అంటుంది ఏమంటే ఒపోనెంట్ టీం చాలా దూరంగా ఉంటే లాంగ్ రేంజ్ పెట్టి కొట్టేవచ్చు గాయస్. సో వాళ్ళు కదలకుండా యాక్టివ్గా లేకుండా ఉంటే ఈజీగా కొట్టేవచ్చు గాయస్. దగ్గరికి వచ్చి మనల్ని కొడుతున్నారంటే షార్ట్ రేంజ్ నార్మల్ గన్స్ యూస్ చేసి కొట్టేవచ్చు గాయస్. షార్ట్ రేంజ్ గన్స్ అయినా 1 taps ఇవ్వచ్చు షార్ట్ రేంజ్ గన్ పెట్టుకున్నా గాయస్. షార్ట్ రేంజ్ గన్స్తో నేను 2 బెస్ట్ గన్స్ చెప్తాను గాయస్. ఏమిటంటే M188-7 ఇంకా డెజర్ట్ ఈగల్ బెస్ట్ గాయస్ షార్ట్ రేంజ్ మెంబర్స్ అయితే మీరు. సో గాయస్ నేను వాడికి హెడ్ షాట్ కొట్టాను. చూసారు కదా గాయస్ నా గేమ్ ప్లే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళందరూ మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గాయస్. లైక్, షేర్ కూడా చేయట్లేదు గాయస్. అందరు తొందరగా చేసుకుంటే నేను తొందరగా వీడియోస్ పెడతాను గాయస్. సో మ్యాచ్ స్టార్ట్ అయింది. తొందరగా వెళ్ళి అని కొట్టేద్దాం. ఇప్పుడు చూసారు కదా గాయస్ నాకు 2 points ఇంకా మా తమ్ముడికి 0 points ఉన్నాయి. సో నేను ఇప్పుడు కూడా కొట్టేస్తాను గాయస్ వాడిని. నన్ను చూసాడు అనుకుంటా గాయస్. కొట్టేశాడు గాయస్. షిట్ మ్యాన్. ఓకే గాయస్ పర్లేదు గాయస్. మనం బాగా ఆడితే బాగా వచ్చింది గాయస్. సో ఇప్పుడు నాకు 2 points ఇంకా మా తమ్ముడికి 1 point గాయస్. సో తొందరగా ఈ మ్యాచ్ ముగించుకుందాం. ఫస్ట్ నేను నా కస్టమ్ హెచ్డి పెట్టుకుంటాను గాయస్. ఇప్పుడు కస్టమ్ హెచ్డీలో పెట్టుకుంటాను. ఇలా నాకు ఓకే గాయస్. నేను ఇప్పుడు ఇలా యూస్ చేస్తాను గాయస్. సో పేస్ట్ చేస్తున్నాను. ఇలా ఉంటే నాకు ఈజీగా ఉండిద్ది గాయస్. ఎందుకో తెలియదు కానీ సో ఇలా అంటే చాలా బెస్ట్ నాకు తెలుసు గాయస్. సో గాయస్ కొట్టేశాను గాయస్. ఇప్పుడు కూడా మళ్ళీ సో మా తమ్ముడి దగ్గర నుంచి వుడ్ పక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు కస్టమ్ హెచ్డి పెట్టుకుంటాను గాయస్. ఇప్పుడు నేను కొంచెం కరెక్ట్గా పెట్టుకుంటాను. ఎవరైనా సైజు ఇలా ఇంత చిన్నగా కాదు
పెద్దగా కాదు, మీడియంగా పెట్టుకోవాలి గాయస్, అప్పుడు ఈజీగా ఉండిద్ది. సో చూసారు కదా గాయస్, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి వాడిని కొట్టేస్తాను. సో హెడ్ షాట్ గాయస్. సో బూయా గాయస్, ఇంకా ఈ మ్యాచ్ అయిపోయింది. నా 4 పాయింట్స్, ఇంకా మా తమ్ముడికేమో 1 పాయింట్ గాయస్. యా సూపర్ గాయస్. సో బయటకి అయితే వచ్చేసాను. సో గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.